నమస్కారం, నేను మీ షణ్ముఖ్. కొత్త ప్రభుత్వం ఏర్పడి అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఇప్పటికి 12వ తారీఖు వరకు 3 నెలలైంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3 రాజధానుల కాన్సెప్ట్ మనం అందరం చూసాం. మరి ఈ 3 రాజధానులు అనే కాన్సెప్ట్ను ప్రజలు భారీ స్థాయిలో వ్యతిరేకించారు. దాని తీర్పు కూడా చూసాం. జూన్ 4న రిజల్ట్ వచ్చిన రోజు దాదాపు 164 సీట్లతో దేశంలో ఏ ప్రభుత్వానికి ఇంత మెజారిటీ కానీ ఇంత మ్యాండేట్ కానీ రాని విధంగా నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ప్రజలు ఏకపక్షంగా తీర్పునిచ్చారు. మరి ఇటువంటి తరుణంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఈ నెల 12వ తారీఖుకి 3 నెలలు అయినది. మరి వరదల విషయంలో అయితేనేమి, అభివృద్ధి విషయంలో అయితేనేమి, సంక్షేమం విషయంలో అయితేనేమి, ఈ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇప్పటివరకు జరిగిన పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇంకా ఏం కావాలనుకుంటున్నారు అనే దాని గురించి మనం మాట్లాడుకోవడానికి ఈరోజు మనందరూ స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ అన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, డివిఎస్ గారు, 3 నెలలు అయింది కొత్త ప్రభుత్వం ఏర్పడి. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వచ్చిన ప్రతి ఒక్క ఆటంకాన్ని జయించుకుంటూ వచ్చారు. అది తెలిసిన విషయమే. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 3 రాజధానుల కాన్సెప్ట్ కూడా భారీ స్థాయిలో వ్యతిరేకించారు. ఏకపక్షంగా బాబు గారికి తీర్పునిచ్చారు. మరి ఏమంటారు సార్ మీరు? ఈ 3 నెలల పాలన గురించి మీరు ఎన్ని మార్కులు వేస్తారు కూటమి సర్కార్ కంటే, ఏం చెప్తారు? చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రజల్లో చెరగని ముద్ర వేశారు. ఈ 3 నెలల్లోనే ఒక ముఖ్యమంత్రి పనితీరు ఎలా ఉండాలో ఒక రోల్ మోడల్గా చంద్రబాబు, అసలు క్యాబినెట్ ఎలా పనిచేయాలి, మంత్రిమండలి మంత్రులు ఎలా పనిచేయాలి, స్పష్టంగా ప్రతి మంత్రి కూడా తన శాఖపై పట్టు సాధించడమే కాదు ప్రజలపై ముద్ర వేశారు. ప్రజల్లోనే ఉన్నారు. గత క్యాబినెట్కి ఈ క్యాబినెట్కి ఉన్న తేడా, గత ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి ఉన్న తేడా, వీటిపైనే ఇవాళ ప్రజల్లో చర్చ. ఈ 3 నెలల్లోనే కేంద్రం నుంచి ఎన్ని నిధులు రాబట్టగలిగారు? ఏది చంద్రబాబు ప్రభుత్వం. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి 60 నెలల్లో రాబట్టలేని నిధులు వీళ్ళు ఈ 3 నెలల్లో ఎలా తీసుకురాగలిగారు? అప్పుడు జగన్మోహన్ రెడ్డికి 22 మంది ఎంపీలు లోక్సభలో ఉన్నారు, 11 మంది రాజ్యసభలో ఉన్నారు. అంటే 33 మంది ఎంపీలుండి కూడా జగన్మోహన్ రెడ్డి తేలేని నిధులు మరి చంద్రబాబు కేవలం ఇవాళ 21 మంది ఎంపీలతో 3 నెలల్లోనే ఎన్ని నిధులు రాబట్టారో మనం చూసాం. 30,000 కోట్లు. ఏది 3 నెలల్లోనే 30,000 కోట్లు కేవలం అమరావతి, పోలవరంకి తెచ్చాడు. ఎస్ సార్, రెండిటికే. అంటే ఈ రెండే ఇవాళ లైఫ్ లైన్. ఏది ఆంధ్రప్రదేశ్. అసలు ఆయన ఎప్పుడు చెప్పేవాడు గతంలో, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అన్నట్టు. ఏపీ అనేదానికి ఆయన అసలు అబ్రివేషనే. అలాంటిది 3 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం నుంచే అమరావతికి 15,000 కోట్లు తెచ్చారు. పోలవరంకి 12,000 కోట్లు ముందస్తు అడ్వాన్స్గా ఇచ్చారు. అక్కడికే నీకు 27,000 కోట్లు వచ్చేసాయి. ఇంకా ప్రకాశం జిల్లాని కూడా వెనకబడిన జిల్లాల జాబితాలో చేర్చారు. ఇది రాయలసీమ 4 జిల్లాలు, ప్రత్యేక నిధులు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు అదనంగా ప్రకాశం యాడ్ అయింది. ఇట్లా తొలి బడ్జెట్లోనే నీకు 60,000 కోట్ల పైన లబ్ధి ఆంధ్రప్రదేశ్కి నీకు స్పష్టంగా కేంద్రం చూపించింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత నీకు ఇక్కడే కనపడుతోంది. మరోవైపు అసలు ఆయన ప్రమాణ స్వీకారం రోజే 5 సంతకాలు పెట్టడం, వెల్ఫేర్ మనం చూసాం, సంక్షేమం, అసలు పింఛను నీకు 1,000 రూపాయలు పెంచేశాడు. జగన్మోహన్ రెడ్డి ఆ 1,000 రూపాయలు పెంచడానికి 4 ఏళ్ళు తీసుకున్నాడు. ఏడాదికి 250, 250, 250 పెంచుకుంటూ పోతానన్నాడు. అతను మరి వద్దనుకుని ఇవాళ మరి చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసుకున్న ప్రజలకి అదొక పన్నీటి జల్లు. ఏది 3,000 రూపాయల పెన్షన్ 4,000 అయిపోయింది. నీకు దివ్యాంగుల పెన్షన్ 6,000 అయిపోయింది. అసలు పాత బకాయిలు, నేనేదో ఆ మాట అన్నాను ముందే, ఆ రోజు నుంచి కూడా మీకు 1,000 రూపాయలు ఇస్తానని 3,000 అదనంగా కలిపి 7,000 ఇచ్చాడు. ఎస్ సార్. మొదటి నెల ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి పెన్షన్ పంపిణీ చేయటం దేశంలోనే మొదటిసారి సార్. అంటే ఒక పెన్షన్లే కాదు, మెగా డిఎస్సి కూడా ప్రకటించారు. లోకేష్ బాబు 16,000 ఉద్యోగాలతో 16,347 పోస్టులకు నీకు మెగా డిఎస్సి ఇవ్వటం అనేది ఇవాళ యూత్, ఏ యువత అయితే జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడిందో, నిరుద్యోగం ప్రబలిందో, ఆ యువత ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నందుకు ఇవాళ యువత ఉపాధి ఈ ప్రభుత్వ లక్ష్యంగా 3 నెలల్లో నీకు పెట్టుబడులు రాబట్టే కృషి, పరిశ్రమలు పారిపోయినాటిని మళ్ళీ వెనక్కి పిలిపించుకోవటం, కొత్త పరిశ్రమలని రాబట్టడం. మనం చూసాం టాస్క్ ఫోర్స్ చైర్మన్
కో చైర్మన్గా నీకు నటరాజన్ చంద్రశేఖరన్ ఎవరు టాటా గ్రూప్ చైర్మన్ వచ్చి Yes, sir. కలిశారు. ఇక్కడ చంద్రబాబుని కలవటం, మొత్తం అన్ని పరిశ్రమలు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి, చూస్తున్నాయి. అంటే పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ని మార్చడం కోసం ఈ 3 నెలల్లోనే చంద్రబాబు పడుతున్నటువంటి తాపత్రయం మనం చూసాం. ఇవన్నీ జరుగుతూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి మళ్లించడం కోసం ఏది ఎక్కడ చంద్రబాబు ప్రభుత్వం పైన ప్రజల్లో సంతృప్తి కనపడుతుందో, సాటిస్ఫాక్షన్ పెరుగుతుందో అనే ఒక అక్కసుతో ఏం చేస్తున్నాడు, ప్రతి చోట అడ్డంకి పెడుతున్నాడు. వచ్చే పెట్టుబడులు రాకుండా చేసే కుట్రలు, ఇచ్చే రుణాలు ఇవ్వకుండా చేసే కుట్రలు మనం చూసాం. అతను ఎవరో యూట్యూబ్ అకాడమీ నీల్ మోహన్తో చంద్రబాబు జూమ్లో కాన్ఫరెన్స్ పెట్టుకుంటే గూగుల్ హెడ్తో కూడా వెంటనే వీళ్ళు వాళ్ళకి మెయిల్స్ పంపటం, రీట్వీట్ చేయటం. ఏమని, యూట్యూబ్ అకాడమీ ఇక్కడ పెట్టబాకండి, మీరు హైదరాబాద్లో పెట్టుకోండి, ఇక్కడ కనుక పెడితే మీ ఫీమేల్ ఎంప్లాయీస్కి శాంతి భద్రతలు ఇక్కడ లేవు, మీకు అక్కడ రక్షణ లేదు, హైదరాబాద్లో పెట్టుకోండి అని సలహా ఇస్తారు. ప్రపంచ బ్యాంకు నిధులు రాబట్టడం కోసం ఈయన కృషి చేస్తుంటే దానికి మెయిల్స్ పంపుతారు. ఏంటి, ఇవ్వద్దు, ఇది మునిగిపోద్ది, ఈ టైప్లో. అమరావతి మునిగిందా? మొన్న వరదలు వచ్చాయి, బుడమేరు పొంగింది. ఏది మునిగింది? బెజవాడ మునిగింది, కానీ అమరావతి మునగలేదు. Yes. అంటే జగన్మోహన్ రెడ్డి అడుగడుగునా కుట్రలు చేస్తున్నాడు. ఏదో 6 హత్యలు జరిగితే, ఆ రౌడీ షీటర్లు ఏదో హత్యలు జరిగితే 36 మంది హత్యలు జరిగాయని చెప్పి అక్కడికి వెళ్ళి ఢిల్లీలో నీకు పార్లమెంట్ ఆవరణలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఒకటి పెట్టేసి ఆంధ్రప్రదేశ్ అంటే ఇవాళ శాంతి భద్రతలు లేవు అని దేశం మొత్తం ప్రచారం చేసే కుట్ర. జాతీయ అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ చెడ్డ పేరు తేవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఎలా కుట్రలు చేస్తున్నాడంటే అసలు మనం చూసాం. ఈ వరదలు బీభత్సంలో మళ్ళా రభస ఆయనే బోట్లతో ప్రకాశం బ్యారేజీని గుద్దిచ్చే కుట్ర జరిగిందని. అంటే 3 నెలలు కూడా కొత్త ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి టైం ఇవ్వకుండా అతను ప్రజలను ఏ విధంగా వక్రీకరిస్తున్నాడు, అపోహలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రభుత్వాన్ని చికాకుపరచడం, ముఖ్యమంత్రి చికాకుపరచడం, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు. ఓకే సార్. అతను అసెంబ్లీకి వెళ్లకుండా అసెంబ్లీలో మాట్లాడాల్సినవి బయట వచ్చి మాట్లాడతాడు. ఓకే. ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేయకుండా విధ్వంసక ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఒకవైపు, ఆంధ్రప్రదేశ్కి మళ్ళా పూర్వ వైభవం కోసం ముఖ్యమంత్రి, ఆయన క్యాబినెట్, డిప్యూటీ సీఎం వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఎలా కృషి చేస్తున్నారు. ప్రజల్లో చర్చ. 3 నెలలు 1వ తారీఖే జీతాలు పడతాయి. ఎస్ సార్. 1వ తారీఖే పెన్షన్లు వస్తున్నాయి. సామాజిక భద్రత పెన్షన్లు వృద్ధులకు కూడా 1వ తారీఖే నీకు 90% మొదటి రోజే ఇచ్చేస్తున్నారు. వాలంటీర్లతో ప్రమేయం లేదు. అంటే ఏ విధంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చంద్రబాబు పరిపాలనకి కంపారిజన్ అన్నమాట. అటు సంక్షేమమే కాదు, హక్కులు, ఇప్పుడు ఇందాక మీరు అన్నారు, ఏది ప్రాథమిక హక్కులు పరిరక్షించబడ్డాయి. స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇందాక మధు గారు చెప్పారు. ఎవ్వరు అతను ఆపుతున్నారా? ఎక్కడికి? ఇప్పుడు పులివెందులు వెళ్ళాడు, ఇప్పుడు బుడమేరు వెళ్ళాడు, నిన్న ఏలేరు వెళ్ళాడు. ఎక్కడన్నా గతంలో చూసాం. అదే మాజీ సీఎం అప్పుడు చంద్రబాబు నాయుడు పైన అంగళ్లపై రాళ్ల యుద్ధం. జగ్గయ్యపేటలో రాళ్ళు వేశారు, ఎర్రగొండపాలెంలో రాళ్ళు వేశారు. ఒక్క తెలుగుదేశం పార్టీ మీదే కాదు, జనసేన మీద, బీజేపీ మీద, ప్రతిపక్షాలన్నింటినీ అణిచేశాడు. కేసులు పెట్టారు. 2560 కేసులు ఎవరిపైన? తెలుగుదేశం వాళ్ళపైన. 200 కేసులు ఎవరిపైన? జనసేన పైన. 73 కేసులు బీజేపీ పైన, 74 కేసులు సిపిఎం పైన, 63 కేసులు సిపిఐ వాళ్ళపైన. మొన్న లిస్టు చూసాం మనం, శ్వేతపత్రాలు. ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయులను అణిచేశారు. ఉపాధ్యాయులను అసలు పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఏది? చెలో అమరావతికి వాళ్ళు పిలిపిస్తే. ఇవాళ ఈ 3 నెలల్లో ఆ దృశ్యాలను చూసావా? ఎక్కడన్నా అణిచివేత ఉందా? అందరి హక్కులు పరిరక్షించిన ప్రభుత్వంగా దీన్ని చూడాలన్నమాట. అంటే ప్రజలు కోరుకున్నట్టుగా ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. నువ్వు ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం, ఇంకోవైపు ప్రాథమిక హక్కుల పరిరక్షణ. ప్రతిపక్షానికి కూడా, మాజీ ముఖ్యమంత్రికి కూడా ఎనలేని స్వేచ్ఛ ఇచ్చినా కూడా ఆయన అసెంబ్లీకి పోడు. ఏది? ఆయన పోకపోగా మిగతా 10 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా చెడగొడుతున్నాడు. ఇవాళ అందుకే ఆయన నమ్ముకోవట్లేదు. అందరూ ఆయన పార్టీలో నుంచి దూకేస్తున్నారు. 2 రాజ్యసభ సభ్యులు దూకేశారు. అదే రోజు 2 ఎమ్మెల్సీలు
దూకేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమో తన పార్టీ నుంచి ఈ వలసలకు అడ్డుకట్ట వేయలేక ఏదో విధంగా అభివృద్ధిని అడ్డుకోవాలి, ఈ వలసలేటు నేను ఆపలేకపోతున్నాను, కనీసం వచ్చే నిధులన్నా ఆపాలన్న కుట్రలు ఆ కుతంత్రాలు చూస్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమో ఆంధ్రప్రదేశ్ని నాశనం చేయాలి అని కంకణం కట్టుకున్నాడు. చంద్రబాబు ఏమో ఈ భూతాన్ని పట్టుకోవాలి, ఈ భూతాన్ని భూస్థాపితం చేయాలి, మళ్ళా ఇంకోవైపు పెట్టుబడులు రాబట్టాలి, అభివృద్ధి గమ్యస్థానంగా దీన్ని మార్చాలన్నమాట. 3 నెలల్లో ఇన్ని చేసిన వాళ్ళు ఇంకా రాబోయే 57 నెలల్లో ఎన్ని చేస్తారు? ఒక పెద్ద వే ఫార్వర్డ్ ఉందన్నమాట. ఇంకా ఎంతో ఫ్యూచర్ ఉంది. ఇంకా ఒక మొదటి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేదన్నారు. వికసిత ఆంధ్రప్రదేశ్ ఏది విజన్ 2047 ఏపీ 2047 డాక్యుమెంట్స్ మధు గారు అంటోంది ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో చేసుకోవాలి. ఏది వికసిత నియోజకవర్గాలుగా ప్రతి అసెంబ్లీ అయ్యేందుకు ఈ ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క డెవలప్మెంట్ ప్రణాళిక రచించుకోవాలి. ఆ నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికను ముఖ్యమంత్రికి సమర్పిస్తే ఆయన విజన్ 2047 ఏపీకి ఇస్తారనమాట. అంటే ప్రతి నియోజకవర్గం 2047 ఆ డాక్యుమెంట్ ప్రిపరేషన్లో ఆ ఎమ్మెల్యేలు ఆ మంత్రులు ఇవాళ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే 57 నెలలు ఇదే విధమైనటువంటి స్ఫూర్తితో ముందడుగు వేయాలి. మరోవైపు ఆ భూతాన్ని ఇప్పుడు 3 నెలలు అయింది, 3 నెలల్లోనే వాళ్ళు ఈ విధంగా వెళ్తున్నారంటే ఇక రాబోయే 57 నెలలు ఇంకా మరింత స్ఫూర్తితో ముందడుగు వేస్తారు. కాకపోతే ఒకటి కొంతమంది విమర్శిస్తున్నారు, ముఖ్యమంత్రిని ఇంకా చేయాల్సినంత చేయటం లేదు, వదిలేస్తున్నాడు, ప్రతిపక్షం మీద కేసులు పెట్టట్లేదు, వాళ్ళని జైల్లో పెట్టట్లేదు, మీ మీద ఇన్ని రాళ్ళు వేసి కొట్టారు వాళ్ళ మీద ఎందుకు రాళ్ళు వేయనట్లేదు. ఇట్లా మనం పార్టీలో తెలుగుదేశం పార్టీలో విమర్శలు చూస్తున్నాం, కొంతమంది సోషల్ మీడియాలో చూస్తున్నాం. అంటే ఏంటంటే ఈ ప్రభుత్వం పైన శిష్ట రక్షణ 100% మార్కులు పడ్డాయి. ఏది శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ ఇంకా ఏది మీరు మార్కులు ఇంకా బిగిన్ చేయలేదనేది ఇవాళ బ్లేమ్ ఎవరి మీద? ముఖ్యమంత్రి ప్రభుత్వం పైన, చంద్రబాబు ప్రభుత్వం పైన జరుగుతుంది. అంటే ఒకటి జరుగుతోంది ఏది దుష్ట శిక్షణకే ఇవాళ ఈ శ్వేతపత్రాలు, ఇవాళ ఫిక్సింగు. కానీ ఏం జరుగుతుంది? దుష్టులు పారిపోతున్నారు, పరారైపోతున్నారు, వాళ్ళ కోసం లుక్అవుట్ నోటీసులు జారీ అవుతున్నాయి. సరే సుప్రీంకోర్టు కూడా పారిపోబాకండ్రు నాయన, మీ పాస్పోర్ట్లు హ్యాండ్ ఓవర్ చేయండి అని మెల్లగా వాళ్ళని పట్టుకొస్తుంది. ఏది సుప్రీంకోర్టు ఇవాళ రేపు వాళ్ళు వచ్చి పాస్పోర్ట్లు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఒక రకంగా సుప్రీంకోర్టే వీళ్ళని ఫిక్స్ చేస్తుంది. పారిపోయే వాళ్ళని కూడా సుప్రీంకోర్టు ఇవాళ తీసుకొచ్చి చక్కగా ప్రవేశపెడుతోంది. ఇక నెక్స్ట్ ఏంటంటే దుష్ట శిక్షణ మిగిలిందనమాట. అవన్నీ కోర్టులు చూసుకుంటాయి. ఇప్పుడు కాదంబరి ఉదంతమే ఉంది కదా, ఇవాళ కాదంబరి మళ్ళీ వాళ్ళు వచ్చి కేసులు పెట్టిన దాంట్లో 2 సస్పెండ్ చేశారు. ఎవరిని? ఏసీపీని, ఒక సిఐని. నెక్స్ట్ 3 ఐపీఎస్ల మీద చర్యలు అంటున్నారు. ఇవాళ కాదంబరి కేసు ఇవాళ మనం చూసాం. ఈ 3 నెలల్లో మహిళల్లో ఒక భద్రత ఏది? మహిళలంతా ఇవాళ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ రాక్షస బారి నుండి వాళ్ళకి విముక్తి లభించింది కాబట్టి ప్రతి మహిళ స్వేచ్ఛగా ఉంటుంది. ఇదే స్ఫూర్తి, ఇదే అభివృద్ధి, ఇదే సంక్షేమం, ఇదే భద్రత రాబోయే 57 నెలలు వీళ్ళు ముందడుగేయాలి.